అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 170 బ్యాడ్ ఆంటీ. ఇక స్టోరీలోకి వెళ్తే, స్నేహకు యాక్సిడెంట్ అయిందని ప్రస్తుతం ఆమె ఎక్కడుందో ఎలా ఉందో తెలియని రఘునందన్తో చెప్తూ ఉంది రాజేశ్వరి. అదే సమయంలో ఆ మాటను విన్న అక్షయ్ హఠాత్తుగా తలుపు తెరుచుకొని వాళ్ళ గదిలోకి వెళ్ళి, అసలేం జరిగిందో చెప్పు మమ్మీ అంటూ రాజేశ్వరిని నిలదీశాడు. అప్పుడు రఘునందన్ మధ్యలో మాట్లాడుతూ, అక్షయ్, నువ్వు కంగారు పడకు, నేను ఆమెను వెతకడానికి మనుషుల్ని పంపిస్తాను. ఒకవేళ ఆమె చనిపోయి ఉంటే కనీసం ఆ బాడీ అయినా మనకి దొరుకుతుంది. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకు. త్వరలోనే నీ పెళ్లి జరగాల్సి ఉంది. ఈ టైంలో నువ్వు ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ సంగతి నేను చూసుకుంటాను అని అన్నాడు. ఆ మాట వినగానే అక్షయ్ తన తండ్రి వైపు అసహ్యంగా చూసి ఆవేశంగా పక్కనే ఉన్న గ్లాస్ టీపాయ్ను కాలితో గట్టిగా తన్నాడు. దాంతో అది పెద్ద శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలై పడిపోయింది. అతని ప్రవర్తనకు రాజేశ్వరి, రఘునందన్ ఇద్దరూ అక్షయ్ వైపు క్షణకాలం పాటు భయంగా చూశారు. అప్పటికే అక్షయ్ కంటి చివర్ల నుండి కన్నీళ్లు రాలిపోతున్నాయి. అక్షయ్ పెరిగి పెద్దయ్యాక అతని కంట్లో నీళ్లు చూడడం వాళ్లకు అదే మొదటిసారి. అది కూడా ఒక అమ్మాయి కోసం అక్షయ్ ఏడవడం చూడడంతో అతని తల్లిదండ్రులిద్దరూ నమ్మలేనట్లుగా చూస్తూ ఉండిపోయారు. అతని ముఖం ఆవేదనతో రగిలిపోతోంది. కళ్ళ నుండి నీళ్లు అతనికి తెలియకుండానే బయటకొస్తున్నాయి. ఎవరి మీద కోపమో, ఎందుకు కోపమో కూడా తెలియనట్లుగా అతని శరీరం మొత్తం ఆవేశంతో వణికిపోతోంది. నేను స్నేహ యువన్ల కోసం వెళ్తున్నాను అని వాళ్ళిద్దరి వైపు ద్వేషంగా చూస్తూ గట్టిగా చెప్పాడు అక్షయ్. ఆ మాటకు రఘునందన్ వెంటనే కోపం తెచ్చుకుంటూ, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఆ సంగతి నేను చూసుకుంటానని చెప్పాను కదా అని కఠినంగా అన్నాడు. అప్పుడు అక్షయ్ తన ఎర్రబడ్డ కళ్ళను పైకెత్తి తండ్రి వైపు సూటిగా చూసి, నేను స్నేహ యువనులను వెతకడానికి వెళ్తున్నాను. నువ్వు ఆపడానికి ప్రయత్నించొద్దు. ఒకవేళ ఆపాలని ట్రై చేస్తే అని మధ్యలోనే ఆపి వాళ్ళ వైపు సీరియస్గా చూశాడు. తన కొడుకు కోపాన్ని చూసి రాజేశ్వరి నోరు తెరవలేకపోతోంది. భయంతో ఆమె నోట మాట రావడం లేదు. కాని రఘునందన్ తన కొడుకు సమాధానం విని తట్టుకోలేనట్లుగా, అక్షయ్, నువ్వేం మాట్లాడుతున్నావో ఒకసారి గమనించుకో. నువ్వు ఒక అమ్మాయి కోసం ఏడుస్తున్నావు. ఆమె కోసం నీ సొంత తల్లిదండ్రుల్ని కూడా బెదిరిస్తున్నావు. అసలు మేము నీకేం తక్కువ చేశాం అంటూ ఒక సగటు తండ్రిలా ప్రశ్నించాడు. అప్పుడు రాజేశ్వరి కూడా మెల్లగా అక్షయ్ ముందుకు అడుగు వేసి, అక్షయ్, మీ నాన్న చెప్పింది విను. ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మేము. నువ్వు ఈ టైంలో బయటకు వెళ్ళొద్దు. పెళ్లి టైం దగ్గర పడుతుంది. ఈ విషయాలన్నీ బయటకు తెలిస్తే వేద ఫ్యామిలీ పరువు పోతుంది. అర్థం చేసుకో అక్షయ్ అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది. అక్షయ్ తన తల్లి మాటలను పట్టించుకోలేదు. ఎదురుగా ఉన్న తన తండ్రి వైపు సూటిగా చూస్తూ, ముందు మీరు స్నేహతో నా పెళ్లిని అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. ఆమె కడుపులో ఉన్న మీ మనవడి గురించి కూడా ఆలోచించలేదు. అలాంటప్పుడు నేను మీ గురించి ఎందుకు ఆలోచించాలి? మీ పరువు ప్రతిష్టలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు నేను ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి కారణం మీరు. స్నేహాన్ని ఇబ్బంది పెట్టకుండా వదిలేస్తారని ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు స్నేహానే లేకపోతే నేను ఈ పెళ్లి చేసుకోవడంలో అర్థమేముంది అని అన్నాడు. ఆ మాట వినగానే రఘునందన్ కోపం పట్టలేకపోయాడు. వెంటనే ఆవేశంగా ముందుకు వచ్చి అక్షయ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అక్షయ్, నువ్వు ఒక అమ్మాయి కోసం నీ తల్లిదండ్రుల్ని కాదని వెళ్తున్నావు. నీకసలు మనస్సాక్షి అనేదే ఉందా అంటూ ఎమోషనల్గా అడిగాడు. ఆ మాట వినగానే అక్షయ్ విరక్తిగా నవ్వి, మీరు మనస్సాక్షి గురించి మాట్లాడుతున్నారా డాడీ? స్నేహ కడుపులో నా బిడ్డ పెరుగుతున్నాడని తెలిసి కూడా మీరు ఆమెను నాకు దూరం చేశారు. అప్పుడు మీ మనస్సాక్షి ఏమైంది? స్నేహ తన కన్న కొడుకు దూరమై విలవిల్లాడుతున్నప్పుడు ఆ పిల్లాడిని వెతికి తెచ్చి పెట్టాలని కూడా మీకు తెలియలేదు. ఆ రోజు మీ మనస్సాక్షి ఏమైంది? ప్రెగ్నెంట్గా ఉన్న స్నేహ కనిపించకుండా పోయి 2 రోజులవుతున్నా ఆమె ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలుసుకోకుండా వదిలేసిన మీ ఇద్దరికీ మనస్సాక్షి ఏమైంది అని నిలదీశాడు. అక్షయ్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రఘునందన్ కోపంగా పిడికిలి బిగించాడు. అప్పుడు అక్షయ్ వాళ్ళ వైపు సూటిగా చూస్తూ,
నేనిప్పుడు స్నేహ ఈవెన్ కోసం వెళ్తున్నాను. వాళ్ళు దొరకాలని ఆ దేవుణ్ణి కోరుకోండి. ఒకవేళ వాళ్ళు కనిపించకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పాడు. ఆ మాటలు విని రాజేశ్వరి కంగారు పడిపోయింది. ఇప్పటికే అక్షయ్ పెళ్లి ఇన్విటేషన్స్ అందరికీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ పెళ్లి జరగట్లేదని తెలిస్తే నిజంగానే అందరూ వేద ఫ్యామిలీని చూసి నవ్వుతారు. ఆ విషయాన్ని ఆలోచించుకున్న రాజేశ్వరి హడావిడిగా కొడుకు దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుతూ, అక్షయ్ ప్లీజ్, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు. నువ్వు ఇప్పుడు ఇలా హఠాత్తుగా పెళ్లి క్యాన్సిల్ అని మాట్లాడితే మన కుటుంబం బయటకి ముఖం చూపించుకోలేదు. నీ వల్ల అందరూ బాధపడాల్సి వస్తుంది అని బ్రతిమలాడడానికి ప్రయత్నించింది. ఆమె ఎలాగైనా సరే ఈ పెళ్లి జరిపించాలని కృతనిశ్చయంతో ఉంది. ఆమె కళ్ళల్లో ఆందోళన చూసి అక్షయ్ కొంచెం కూడా వెనకడుగు వేయలేదు. అతని మనసంతా స్నేహ యువలను కనిపెట్టడం మీదే ఉంది. అందుకే అతను తన తల్లి మాటలను పట్టించుకోకుండా, ప్లీజ్ మమ్మీ, నువ్వు ఇక మాట్లాడుకో. ఇప్పటికే మీ ఇద్దరూ చాలా చేశారు. మీ పెద్దరికానికి గౌరవం ఇచ్చి నేను కూడా ఇన్ని రోజులు మౌనంగా ఊరుకున్నాను. ఇంకా నేను మౌనంగా ఉండలేను అని చెప్పి అక్కడి నుండి ఆవేశంగా వెళ్ళిపోయాడు. అది చూసిన రాజేశ్వరి కంగారుగా తన భర్త వైపు తిరిగి, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మనమేం చేయాలి అని అంది. అప్పుడు రఘునందన్ అక్షయ్ వెళ్ళిన వైపే చూస్తూ, నువ్వేం టెన్షన్ పడకు, అక్షయ్ ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకొని తీరాలి అని అన్నాడు. కొడుకు తమ మాటలు వినడం లేదన్న ఆలోచనతో రాజేశ్వరి నిరాశపడిపోయింది. దాంతో ఆమె కాసేపు ఆలోచించి, అక్షయ్ ఇంకా స్నేహాన్ని మర్చిపోలేదు. అలాంటప్పుడు ధాత్రితో ఎలా ఉంటాడు? అసలు ఇన్ని రోజుల నుండి ఆమెతో సరిగ్గా మాట్లాడుతున్నాడా లేదా? ఒకసారి ఆమెను కలిసి మాట్లాడితే ధాత్రి అక్షయ్ విషయంలో ఎలా ఫీల్ అవుతుందో కూడా తెలుస్తుంది. అయినా ధాత్రి చాలా మంచి అమ్మాయి. అక్షయ్ను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అక్షయ్ తప్పు చేసినా ఆమె అడ్జస్ట్ అవుతుంది అని అనుకొని వెంటనే ఆమె కోసం బయలుదేరింది. ఆ టైంలో ధాత్రి అరుణ్ గురించి ఆలోచిస్తూ ఆఫీస్ కూడా వెళ్లకుండా టెన్షన్ పడుతోంది. సరిగ్గా అప్పుడే సర్వెంట్ హడావిడిగా పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి, మేడం, మీకోసం అక్షయ్ సార్ వాళ్ళ మదర్ వచ్చారు అని చెప్పాడు. ఆ మాట వినగానే ధాత్రి హడావిడిగా లేచి, ఆంటీ ఈ టైంలో ఎందుకు వచ్చారు అని అనుకుంటూనే గబగబా రూమ్లో నుంచి బయటకు వచ్చి కిందకు దిగింది. అప్పటికే ఆ ఇంటి సర్వెంట్ రాజేశ్వర్ని గౌరవంగా లోపలికి ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. కిందకు దిగిన ధాత్రి నవ్వుతూ రాజేశ్వర్కి ఎదురెళ్ళి, ఆంటీ, మీరు వచ్చే ముందు నాకు ఒక మాట చెప్పచ్చు కదా, నేను మీకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేదాన్ని. సరిగ్గా ఈ టైంకి మమ్మీ డాడీ కూడా ఇంట్లో లేరు అని గిల్టీ ఫీల్ అవుతున్నట్లుగా చెప్పింది. రాజేశ్వరి ఆమె వైపు మృదువుగా చూసి నవ్వుతూ, పర్వాలేదు ధాత్రి, అయినా మన మధ్య ఈ ఫార్మాలిటీస్ ఎందుకు? మనం ఇప్పుడు ఒకే ఫ్యామిలీ. నాకు నిన్ను చూడాలనిపించింది, అందుకే సడన్గా వచ్చేశాను అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఆ మాటకు ధాత్రి, నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను ఆంటీ అని చెప్తూ సిగ్గుపడింది. అది చూసిన రాజేశ్వరి నవ్వుతూ ఆమె తలపై చేయి వేసి, ధాత్రి, త్వరలో నీకు అక్షయ్కి పెళ్లి జరగబోతోంది కదా, మీ ఇద్దరూ అప్పుడప్పుడు కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారా లేదా? అసలు అక్షయ్ నీతో మాట్లాడుతున్నాడా? అక్షయ్తో నువ్వు మాట్లాడుతున్నావా అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే ధాత్రికి మనసులో ఒక క్షణం బాధగా అనిపించింది. కానీ అక్షయ్ తనతో మాట్లాడడానికి ఇష్టపడడు అనే విషయం రాజేశ్వర్కి చెప్పడానికి ఆమెకు అవమానంగా అనిపించింది. అందుకే ఆమె వెంటనే నవ్వుతూ, ఆంటీ, మీరేం కంగారు పడకండి. అక్షయ్ నిన్న కూడా నాకు కాల్ చేసి కలుద్దాం రమ్మంటే నేను వెళ్ళి కలిశాను అని చెప్పింది. అది రాజేశ్వరి కొంచెం అయోమయంగా చూసింది. తన కొడుకు మనసులో స్నేహ ఉందన్న సంగతి ఆమెకు బాగా తెలుసు. కానీ ధాత్రి కూడా అక్షయ్ తనతో బాగానే ఉంటున్నాడని చెప్తోంది. అంటే ధాత్రి విషయంలో అక్షయ్కి ఎక్కడో కన్సర్న్ ఉండే ఉంటుంది. కాబట్టి పెళ్లి రిజెక్ట్ చేసి ఆమెను బాధ పెట్టడని ఆమెకు ఒక నమ్మకం కలిగింది. దాంతో ఆమె ధాత్రి వైపు చూసి, ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది ధాత్రి. అయినా అక్షయ్ గురించి నీకు బాగా తెలుసు కదా, ఎప్పుడూ వర్క్లో బిజీగా ఉంటాడు. అందుకే ఎప్పుడైనా ఏదైనా మాట జారి నిన్ను బాధ పెడితే నువ్వు దాన్ని మనసులోకి తీసుకోవద్దు అని చెప్పింది. ఆ మాటలు విని ధాత్రి వెంటనే తల ఊపి, ఆంటీ, మీ ఉద్దేశం ఏంటి?
అయినా అక్షయ్ గురించి నాకు తెలియదా? నేను చిన్నప్పటి నుంచి అతన్ని చూస్తూనే ఉన్నాను కదా. పైగా ఫ్యూచర్లో మేమిద్దరం కలిసే గడపబోతున్నాం కాబట్టి ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో నాకు తెలుసు. అక్షయ్ ఏం మాట్లాడినా నేను పెద్దగా బాధపడను. మీరు దాని గురించి కంగారు పడకండి అని చెప్పింది. ఆ మాటలు విని రాజేశ్వరి మనసుకి కాస్త ఉపశమనం కలిగింది. ఆ తర్వాత కాసేపు దాత్రితో మాట్లాడిన రాజేశ్వరి టైం చూసుకొని, లేట్ అవుతుంది దాత్రి, ఇక నేను బయలుదేరుతాను. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే కాల్ చేయి. నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని అంది. దాత్రి కూడా నవ్వుతూ, థ్యాంక్ యూ ఆంటీ, తప్పకుండా చేస్తాను అని అంది. దాంతో రాజేశ్వరి అక్కడి నుంచి బయలుదేరింది. ఆమె ఆ ఇంటి గడప దాటిన వెంటనే ధాత్రి ముఖంలో నవ్వు మాయమైంది. ఆమె కళ్ళల్లో అసూయ, కోపం కనిపించాయి. ఆమె వెళ్తున్న రాజేశ్వరి వైపే చూస్తూ, ఆంటీ చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది, కానీ నేను మూర్ఖురాల్ని కాదు. అక్షయ్ ఏ క్షణంలోనైనా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి ఆలోచిస్తాడు. అందుకే ముందు జాగ్రత్తగా యువన్ను నా అస్త్రంగా నా దగ్గర పెట్టుకున్నాను. ఎలాగైనా ఈ పెళ్లి చేసుకొని తీరుతాను అని తనలో తానే అనుకుంది. యువన్ గుర్తుకు రాగానే దాత్రి యువన్ గురించి ఆలోచిస్తూ, ఆ పిల్లాన్ని తీసుకొచ్చి 2 రోజులు అవుతోంది. ఒకసారి వెళ్ళి ఎలా ఉన్నాడో చూసి రావాలి. వాడికి ఏమైనా జరిగితే అక్షయ్ను ఆపడం కష్టం. అక్షయ్ కోసమైనా వాణ్ణి కొన్ని రోజులు భరించాలి అని అనుకొని అక్కడి నుండి బయలుదేరి యువన్ను దాచి ఉంచిన ప్లేస్కి వెళ్ళింది. నిజానికి యువన్కి కాపలాగా ఉన్న దాత్రి అనుచరులందరూ మొదట్లో యువన్తో కోపంగా ప్రవర్తించినా ఆ తర్వాత యువన్ ముద్దు ముద్దు మాటలకు కరిగిపోయారు. అంత చిన్న వయసులోనే యువన్ తెలివితేటలకు ముచ్చటపడ్డారు. చిన్నపిల్లాడు కాబట్టి కొంతమంది యువన్పై సానుభూతి చూపించడం మొదలుపెట్టారు. యువన్ ఎక్కువగా అదే గదిలో ఒంటరిగా బాధపడుతూ కూర్చోవడం చూసి వాళ్ళలో ఒక వ్యక్తి యువన్కి డ్రాయింగ్ ఇష్టమని తెలుసుకొని ఒక డ్రాయింగ్ బుక్ని తీసుకొచ్చి ఇచ్చాడు. దాంతో యువన్ ఆ బుక్లో స్నేహ, అక్షయ్ తాను కలిసి ఉన్నట్లు బొమ్మలు గీశాడు. మరోవైపు దాత్రి బొమ్మను ఒక దయ్యంలా గీసి దానిపైన బ్యాడ్ ఆంటీ అని కూడా రాశాడు. ఆ రోజు కూడా సరిగ్గా దాత్రి వచ్చే సమయానికి ఆ గదిలో ఉన్న యువన్ డ్రాయింగ్ బుక్లో బొమ్మలు గీస్తూ కూర్చున్నాడు. మెల్లగా గదిలోకి వచ్చిన దాత్రిని గమనించలేదు యువన్. దాత్రి వెనుక నుండి వచ్చి సైలెంట్గా నుంచొని యువన్ చేస్తున్న పని చూసింది. దాంతో ఆమె వెంటనే యువన్ చేతి నుండి బుక్ను లాక్కొని చెక్ చేసింది. అందులో తనను ఒక దయ్యంలా డ్రా చేయడం చూసిన దాత్రి కోపంతో రగిలిపోయింది. అలాగే మరోవైపు స్నేహ, అక్షలతో పాటు ఉన్న తన ఫ్యామిలీని అందంగా డ్రా చేయడం గమనించి యువన్ వైపు కళ్ళు పెద్దవిగా చేసి చూసింది. కానీ యువన్ కొంచెం కూడా భయపడకుండా ఆమె కళ్ళల్లోకి చూశాడు. అప్పుడు దాత్రి అతన్ని పట్టుకొని, వేలడంత లేవు, నీకెంత పొగర్రా, నేను దయ్యాన్నా అని గట్టిగా అడిగింది. ఆమె కావాలని ఎక్కువ బలం ప్రయోగిస్తుండటంతో యువన్ చెయ్యి నొప్పి పెట్టడం మొదలైంది. దాంతో యువన్ కూడా కోపంగా ఆమె వైపు చూసి ఒక్కసారిగా ఆమె చేతిని గట్టిగా పట్టుకొని కొరికేశాడు. ఊహించని ఆ పరిణామానికి దాత్రి బిత్తరపోయింది. పైగా యువన్ గట్టిగా కొరకడంతో అమ్మా అంటూ నొప్పితో అరుస్తూ యువన్ను వెనక్కి తోసింది. దాంతో యువన్ కింద పడిపోయాడు. అయినా యువన్ కళ్ళలో భయం లేదు. వెంటనే పైకి లేచి దాత్రి ఎదురుగా నుంచొని ఆమె కళ్ళల్లోకి చూశాడు. అప్పుడు దాత్రి ఆవేశంగా, నన్నే కొరుకుతావా, నీ సంగతి చెప్తానాగు అని అంటూ, ఎక్కడ చచ్చారా మీరంతా, లోపలికి రండి అని అరిచింది. ఆమె అరుపులు విని అప్పటి వరకు బయట నుంచున్న ఆమె అనుచరులు హడావిడిగా లోపలికి వచ్చారు. దాత్రి వాళ్ళని చూసి, ముందు ఆ పిల్ల రాక్షసుని పట్టుకోండి అని చెప్పింది. అది విన్న యువన్ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టాడు. చిన్న పిల్లవాడు కావడంతో ఆ గదిలో ఉన్న టేబుల్ కింద దూరడం, చైర్లో ఎక్కడం, దూకడం వంటి పనులు చేస్తూ వాళ్ళకు దొరకకుండా ఆ గది మొత్తం వాళ్ళని తిప్పిస్తూ ముప్పు తిప్పలు పెట్టాడు. వాళ్ళందరూ తన కోసం వెతుకుతూ లోపలికి రాగానే డోర్ దగ్గర ఎవరూ లేరని గమనించిన యువన్ అక్కడి నుండి బయటపడడానికి అదే మంచి టైం అని అనుకుంటూ అక్కడి నుంచి వెంటనే బయటికి వెళ్ళాలని మనసులోనే ప్లాన్ చేసుకొని డోర్ వైపు పరిగెత్తాడు. అది గమనించిన దాత్రి, ఆ పిల్ల రాక్షసుడు పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు,
ఎలాగైనా పట్టుకోండి, వాణ్ణి ఆపండి అని అంది. దాంతో అందరూ తొందరగా అలర్ట్ అయ్యి యువన్ వెనకే పరిగెత్తారు. యువన్ వాళ్ళందరినీ తప్పించుకుంటూ సరిగ్గా డోర్ దగ్గరికి వెళ్ళి బయటకు అడుగు పెట్టబోయాడు. కానీ అనుకోకుండా కాల్ స్లిప్ అవడంతో జారిపోయి అక్కడే కింద పడిపోయాడు. వెంటనే భయంగా వెనక్కి తిరిగి చూశాడు యువన్. వాళ్ళందరూ తన వైపే వస్తూ ఉన్నారని చూసి హడావిడిగా లేచి మళ్ళీ బయటకు వెళ్ళబోయాడు. కానీ సరిగ్గా అదే సమయంలో అప్పటి వరకు బయట నుంచుని ఉన్న ధాత్రి మనిషి ఒక అతను యువన్కు ఎదురుగా వచ్చాడు. దాంతో అతన్ని గుద్దుకొని తల పైకెత్తి చూశాడు యువన్. ఎదురుగా భారీ శరీరంలో ఉన్న ఒక మనిషి యువన్ వైపు చూస్తూ నవ్వుతూ కనిపించాడు. దాంతో యువన్ ఇక తాను దొరికిపోయానని అనుకుంటూ భయంతో అక్కడి నుంచి పక్కకి పరిగెత్తాలనుకున్నాడు. కానీ అప్పటికే ఆ వ్యక్తి యువన్ కాలర్ గట్టిగా పట్టుకున్నాడు. పారిపోవడానికి ప్రయత్నించిన యువన్ను ధాత్రి ఏం చేయబోతోంది? యాక్సిడెంట్ అయ్యి పొదల్లో పడిపోయిన స్నేహ పరిస్థితి ఏంటి? ఆమెను అక్షయ్ కనిపెట్టగలడా? నెక్స్ట్ పాట చూద్దాం. సారీ ఫర్ ది లేట్ అప్డేట్ గాయస్. మిమ్మల్ని అందరినీ బాగా వెయిట్ చేయించాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.